शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। శని సంచారము 26 జూలై 2026 ఆదివారం రాత్రి 1 గంట నుండి 10 డిసెంబర్ 2026 గురువారం రాత్రి తెల్లవారుజామున 5:30 మధ్య కాలంలో శని గ్రహము వక్రరీత్యా మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక సాధారణ సంచారంతో పోల్చినట్టయితే వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి సమయంలో ద్వాదశ రాసుల వారికి విభిన్నమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. సహజంగా శని వక్రరీత్యా సంచారము, రుజుమార్గంలో సంచారము అనేటువంటివి 2 రకాల సంచారాలు మనకు శాస్త్రంలో గణిత భాగంలో చెప్పబడి ఉన్నాయి. అయితే వక్రరీత్యా శని సంచారము అని అంటే వెనుకకు నడవడము అని అర్థం కాకుండా మనము భూమిపై నుండి చూసినట్టయితే శనైశ్చరుడు వెనుకకి నడుస్తున్నట్టుగా మనకు అగుపిస్తాడు, అంటే కనబడతాడన్నమాట. ఇది ఖగోళ పరంగా సూర్యుడికి కొన్ని డిగ్రీల సమీపంలో శనైశ్చరుడు వచ్చినప్పుడు ఇలాంటి వీక్షణ మనకు కలుగుతుంది. అయితే దాని ఫలితము భూమిపైన ఉన్నటువంటి వారికి, మానవులందరికీ కూడాను విభిన్నమైనటువంటి ఫలితాలు, అంటే రుజుమార్గంలో సంచరిస్తున్నటువంటి శని కంటే కూడాను వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి సమయంలో కొంత విభిన్నమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటిది మనకు జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. గనక ఈ వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి శని యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. కుంభరాశి వారికి మీనరాశిలో శనీశ్వరుడు వక్రించి సంచరిస్తున్నటువంటి సమయంలో శని మూలకంగా గోచార ఫలితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, కుంభరాశి జాతకులకు మీనం 2వ స్థానం అవుతుంది. అంటే 2వ స్థానంలో వక్రించి సంచరిస్తున్నాడు కనుక కుటుంబము, ధనము, మాట తీరు వీటిపైన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి విషయాలలో మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీటికి సంబంధించినటువంటి విషయాల పరంగా మనము కొంత లాభపడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఆదాయము స్థిరంగా ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మీరు ఖర్చులను నియంత్రించుకోవడము, పొదుపుపై మనస్సు నిలపడం అనేటువంటిది ఈ సమయంలో చాలా అవసరము. ప్రధానంగా దానిపైన ఫోకస్ చేయండి. ఉద్యోగస్తులకు వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఆదరణ లభిస్తుంది, నైపుణ్యానికి గుర్తింపు లభిస్తుంది. తద్వారా మీకు శాలరీ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు క్రమంగా అభివృద్ధిలోకి వస్తాయి. అంటే మీరు చేస్తున్నటువంటి పనుల మూలకంగా ప్రపోర్షనల్గా మీకు డబ్బు రావడం అనేటువంటిది క్రమంగా పెరిగే అవకాశాలు ఈ సమయంలో ఉన్నాయి. వ్యాపారస్తులు ముఖ్యంగా డబ్బు విషయంలో చేస్తున్నటువంటి వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా ఉండండి. మాటలలో కొంత జాగ్రత్తగా ఉండండి. మీరు మాట్లాడుతున్నటువంటి మాటను వాళ్ళు పరిగణనలోకి తీసుకొని మిమ్మల్ని నమ్మేటట్టుగా మీరు ఉండాలి. ఎందుకంటే
వాక్కు మూలకంగా, కొన్ని మాట తీరు మూలకంగా పనుల లోపల కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. దాన్ని మీరు జాగ్రత్తగా నియంత్రించుకోండి. పూర్వం ఇచ్చినటువంటి డబ్బు మీకు వసూలు అవుతుంది, అంటే పాత బాకీలు వసూలు అయ్యేటువంటి అవకాశం ఈ సమయంలో ఉంది. కుటుంబం లోపల అందరూ కూడాను కలిసికట్టుగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఐక్యత అనేటువంటిది బాగా కనబడుతుంది కుటుంబం లోపల. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీరు మాట తీరు లోపల కొంత ఓపికతో ఉన్నట్టయితే చాలా పనుల లోపల మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. ఫలితాలు కూడాను మీకు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యవసాయదారులకు స్థిరమైనటువంటి ఆదాయం కనబడుతుంది ఈ సమయం లోపల. కొంత సంతృప్తిగా ఉంటారు వ్యవసాయదారులు. విద్యార్థులు మట్టుకు చాలా కాన్సంట్రేషన్తో వర్క్ చేయాలి. కుంభరాశిలో రాస్యాధిపతి శని, అలాంటి శని 2వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మీరు ఓపికతో, ఏకాగ్రతతో ఉన్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలకై ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు, సోదరులు, బంధువర్గం యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. పిల్లలు చాలా అభివృద్ధిలోకి వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా మీరు కొన్ని జాగ్రత్తలు మట్టుకు తీసుకోవాలి. ఇల్లు, వాహనము కొనుగోలు విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆకస్మికమైనటువంటి పనులు కొన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు ఊహించిన దానికి విభిన్నంగా ఫలితాలు కొన్ని కార్నర్స్లో వస్తాయి. ఇక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పైన మీరు మనస్సు నిలుపుతారు. తద్వారా మీకు ఫలితం కూడాను వస్తుంది. ఆర్థికపరమైనటువంటి మద్దతు లభిస్తుంది. కళాకారులకు మంచి వస్తాయి. ఆధ్యాత్మికత మీ లోపల బాగా పెరుగుతుంది. అంటే మానసిక ప్రశాంతతకు మీరు ప్రాధాన్యత ఇవ్వడం మూలకంగా మీరు ఆధ్యాత్మిక వైపుకు మరలే అవకాశం బాగా ఉంది. ఈ విధంగా చూసినట్టయితే కుంభరాశి వారికి మీనరాశిలో శనేశ్వరుడి యొక్క సంచారము కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు చాలా విషయాలలో జాగ్రత్తగా ఉంటూ సంయమనంతో నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరము. సద్వినియోగపరచుకోండి. శనైశ్వరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నటువంటి సమయంలో ఆయా రాసుల వారికి గోచార రీత్యా 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి శనేశ్వరుడి నిమిత్తమై కొన్ని పరిహారాలు చేసుకోవడము, మన పరిధిలో ఉన్నంత వరకు ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళడము, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడము, ఆత్మవిశ్వాసంతో ఉండడము చాలా ముఖ్యమైనటువంటి పనులు. కాబట్టి పరిహారం మనం ఏం చేసుకోవాలి అంటే, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే, మీరు ప్రతినిత్యం కూడాను శనీశ్వరుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆంజనేయ స్వామి మూలకంగా, హనుమత్ దర్శనం మూలకంగా మీ లోపల ఒక ధైర్య సాహసాలను మీకు ఆ భగవంతుడు ఇస్తాడు. కనుక ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి. తద్వారా శనైశ్వరుడి మూలకంగా సంభవించేటువంటి దుష్పరిణామము మీకు దూరమవుతుంది. ఇవి చేసినట్టయితే శనైశ్వరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నప్పటికీ మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసమే అన్నిటికీ మూల కారణం కనుక అది ఉన్నట్టయితే మనోబలం, బుద్ధి బలం, శారీరక బలం ఇవన్నీ కూడాను హనుమత్ దర్శనం మూలకంగా,
హనుమంతుణ్ణి స్మరించడం మూలకంగా మీకు కలుగుతుంది గనక ఇది చెయ్యండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం. శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నటువంటి సమయంలో ఆయా రాసుల వారికి గోచార రీత్యా 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి శనైశ్చరుడి నిమిత్తమై కొన్ని పరిహారాలు చేసుకోవడము, మన పరిధిలో ఉన్నంత వరకు ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళడము, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడము, ఆత్మవిశ్వాసంతో ఉండడము చాలా ముఖ్యమైనటువంటి పనులు. కాబట్టి పరిహారం మనం ఏం చేసుకోవాలి అంటే, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే, మీరు ప్రతినిత్యం కూడాను శనైశ్చరుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆంజనేయ స్వామి మూలకంగా, హనుమత్ దర్శనం మూలకంగా మీ లోపల ఒక ధైర్య సాహసాలను మీకు ఆ భగవంతుడు ఇస్తాడు. కనుక ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి. తద్వారా శనైశ్చరుడి మూలకంగా సంభవించేటువంటి దుష్పరిణామము మీకు దూరమవుతుంది. ఇవి చేసినట్టయితే శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నప్పటికీ మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసమే అన్నిటికీ మూల కారణం కనుక అది ఉన్నట్టయితే మనోబలం, బుద్ధి బలం, శారీరక బలం ఇవన్నీ కూడాను హనుమత్ దర్శనం మూలకంగా, హనుమంతుణ్ణి స్మరించడం మూలకంగా మీకు కలుగుతుంది గనక ఇది చెయ్యండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.